నమస్కారం, వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఇప్పుడు పెద్ద వివాదం రగులుతోంది. తమిళనాడు గవర్నమెంట్ గెజెట్ ప్రకారం వడింగాడు మునుస్వామి గారు 2011 జూన్ 10న క్రైస్తవ మతంలోకి మారి విఎం థామస్ అనే పేరు మార్చుకున్నారు. కానీ తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గంగాధర నెల్లూరు నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎస్సీ రిజర్వేషన్ చట్టం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హక్కులు ఉండవు. అలా అయితే క్రైస్తవ మతంలోకి మారిన ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వ్డ్ సీటు నుండి ఎలా గెలిచారు అన్నది ఇప్పుడు పెద్ద వివాదాంశం. అయితే తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ను సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP 26148/2025 నంబర్తో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన డిమాండ్ డాక్టర్ విఎం థామస్ ను ఎమ్మెల్యే పదవి నుండి తక్షణమే తొలగించాలి అని. పిటిషన్లో ఆరోపణలు: తప్పుడు హోదా, క్రైస్తవ మతంలోకి మారి కూడా హిందూ ఎస్సీ అని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నుండి గెలిచారన్న ఆరోపణ. 2024లో తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళినప్పుడు నేను అన్య మతస్థుడిని అని స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 330, 332, 335, 338, 338A, 339, 341, 342తో పాటు 1950 అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం క్రైస్తవ మతస్థులు ఎస్సీ ప్రయోజనాలు పొందలేరని స్పష్టం చేశారు. సతీష్ రెడ్డి వాదన: మత మార్పిడి చేసుకున్న వారు రెండు ప్రయోజనాలు పొందలేరు. ఒకవైపు మైనారిటీ హక్కులు, మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగ విరుద్ధం. ఇది పేద ఎస్సీ హిందువుల హక్కులను దోచుకోవడమే అని స్పష్టం చేస్తున్నారు. ప్రభావం మరియు రాజకీయ పరిణామాలు: కోర్టు థామస్ ను అనర్హుడిగా ప్రకటిస్తే గంగాధర నెల్లూరులో తప్పనిసరిగా ఉప ఎన్నికలు జరగాల్సిందే. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ప్రతిష్ట సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక చరిత్రాత్మక మార్గదర్శకంగా నిలవచ్చు. దీని పూర్తిగా గమనించినట్లయితే 2011లోనే క్రైస్తవ మతంలోకి మారారని గెజెట్ స్పష్టం చేస్తోంది. విఎం థామస్ అనే పేరు అధికారిక రికార్డులో ఉంది. అయినప్పటికీ ఎస్సీ సీటు నుండి గెలవడం చట్ట విరుద్ధం.